ఫ్రెండ్స్ మార్కెట్స్ ఇవాళ ఏం పెద్దగా రియాక్ట్ అవ్వలేదు కానీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇండియా చైనా పరంగా అయితే మూవ్ అవుతుంది. రీసెంట్ టైమ్స్ లో చెప్తూ వచ్చాను కదా, ఇండియా చైనా రిలేటెడ్ గా ట్రంప్ ఒక కామన్ ఎనిమీగా కనిపిస్తూ ఉండడం, ఇప్పుడు ఇండియా చైనా చేతులు కలిపి ముందుకు నడవాలని ప్రయత్నిస్తుండడం, ఇరు వర్గాల నుంచి కూడా వస్తున్న ఆ యాక్సెప్టెన్స్ ఒక్కొక్క స్టెప్ ముందుకు వేసుకుంటూ వెళ్తుందా. ఈ మధ్య కాలంలో ఫర్టిలైజర్స్ పరంగా చైనా ఇండియా మీద పెట్టుకున్న రిస్ట్రిక్షన్స్ లిఫ్ట్ చేసి ఇక్కడికి ఫర్టిలైజర్స్ ని పంపించడం కానీ, ఇప్పుడు ఈ రీసెంట్ టైమ్స్ లో ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ గా బాగా తలనొప్పిగా మారిన రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ పరంగా కూడా చైనా రిస్ట్రిక్షన్స్ ని లిఫ్ట్ చేస్తూ టనల్ బోరింగ్ పరంగా కూడా, ఈ టనల్ బోరింగ్ ఏంటంటే రైల్ ఇన్ఫ్రా అండ్ అండర్ గ్రౌండ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, టనల్స్ ని పెడుతుంటారు కదా, వాటి పరంగా చాలా ఇంపార్టెంట్ మెషిన్స్ అవి. వాటిల్ని ఇండియాకి సప్లై చేయడానికి చైనా రిస్ట్రిక్షన్స్ ని ఈజ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఫస్ట్ దీని గురించి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ట్రంప్ రిలేటెడ్ ఉంటున్న టారిఫ్స్ ఒక పాయింట్ లో ఎండ్ అయిపోయే అవకాశమే ఉంది. అది ఫ్యూచర్ లో ఏదో రోజు పాజిటివ్ ఉండొచ్చు. బట్ ప్రెసెంట్ ఎన్విరాన్మెంట్ లో రన్ అవుతున్న ఆర్ బిల్డ్ అవుతున్న ఈ ఇంపార్టెంట్ రిలేషన్ విత్ చైనా ప్రతి ఒక్క ఇండియన్ అర్థం చేసుకోవాలి. ఇది 360 degrees లో ఫస్ట్ మనం అనాలిసిస్ చేసిన తర్వాత మార్కెట్ రిలేటెడ్ గా జరిగిన ఈవెంట్స్ నేను కమింగ్ టైమ్స్ లో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది ఫెడ్ రిలేటెడ్ గా, జాక్సన్ హోల్ సింపోజియం. మీకు గుర్తుంటే ఇక్కడ నుంచి కొన్ని నెలల క్రితం ఈ ఈవెంట్ లోనే ఫెడ్ వాళ్ళు చేసిన కామెంట్స్ కి మార్కెట్ భారీగా ఫాలో అయింది. ఆ పాయింట్ లో ఇమీడియట్ గా కూడా వీడియో చేశాను మార్కెట్ హాలిడేలో కూడా. సో ఈ ఈవెంట్ ఎప్పుడు జరుగుతుంది, దీని నుంచి ఏం అవుట్కమ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ మార్కెట్ పరంగా ఉంటున్న ఇంపార్టెంట్ డేటా అంతటిని మాట్లాడుకొని మార్కెట్ అనాలిసిస్ నేను చేద్దాం. బట్ ఫస్ట్ చైనా టాపిక్ తో స్టార్ట్ చేద్దాం. నాకు ఈ డేటా చూడగానే కొన్ని అవర్స్ బ్యాక్ వచ్చిన డేటా అనమాట. చైనా ఫర్టిలైజర్స్ పరంగా, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ పరంగా, టనల్ బోరింగ్ మెషిన్స్ ఇవి కూడా ఇంపార్టెంట్. వీటి పరంగా రిస్ట్రిక్షన్స్ ఇండియా పరంగా ఈజ్ చేస్తుందనగానే ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ వెళ్ళి ఉంటున్న ఒక్కొక్క దాన్ని కనెక్ట్ చేస్తూ వచ్చాం అనుకోండి. లైక్ ఎప్పుడు డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు కదా 5 years బ్యాక్ నుంచి కూడా. సో ఫస్ట్ టైం డైరెక్ట్ ఫ్లైట్స్ వేయమని ఇండియన్ ఏవియేషన్ కంపెనీస్ కి అండ్ ఈవెన్ వీసా పరంగా కూడా కొంత రిస్ట్రిక్షన్స్ ఉండేవి. ఇప్పుడు వాటిని రిమూవ్ చేస్తుండడం అండ్ మరీ ముఖ్యంగా జైశంకర్ గారు చైనాకు సంబంధించిన వాంగి గారితో మాట్లాడుతూ కొన్ని ఇంపార్టెంట్ మాటలు మాట్లాడారు. అది నేను మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంటుంది వాళ్ళ మధ్యలో జరిగిన మీటింగ్. తను ఏమంటున్నారంటే 3 వాటిల్ని బేస్ చేసుకొని మనం రిలేషన్షిప్ ని ముందుకు తీసుకెళ్దాం. 2 కంట్రీస్ కి సంబంధించిన రిలేషన్షిప్ ని, ఒకటి రెస్పెక్ట్, 2 సెన్సిటివిటీ, 3వది ఇంట్రెస్ట్. మన మధ్యలో ఉంటున్న డిఫరెన్సెస్ డిస్ప్యూట్స్ గా మారద్దు. అంటే మీకు మాకు కొన్ని డిఫరెన్సెస్ ఉండొచ్చు, ఇది మీదనొచ్చు అది మాదనొచ్చు, మీరు డిఫరెన్సెస్ ని పెట్టుకోవచ్చు మా మీద, కానీ దాంతో డిస్ప్యూట్స్ వద్దు, గొడవలు వద్దు. మన మధ్యలో కాంపిటీషన్ ఉండొచ్చు. ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో ఇండియా కూడా స్ట్రాంగ్ గా మ్యానుఫాక్చరింగ్ హబ్ గా మారాలని చాలా స్కీమ్స్ ని పెడుతుంది. ఈవెన్ యాపిల్ వాళ్ళు కూడా ఇండియాలో స్ట్రాంగ్ గా పెంచుకోవాలని, వాళ్ళ బిజినెస్ ని పెంచుకోవాలని మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీస్ చైనా నుంచి కూడా వద్దనుకొని, యూఎస్ నుంచి కూడా వద్దనుకొని స్ట్రాటజిక్ లొకేషన్ ఇండియా అని వాళ్ళకి అనిపిస్తూ చాలా కంపెనీస్ కూడా ఇండియాకి షిఫ్ట్ అవుతున్నాయి. సో ఆబ్వియస్లీ మీకు మేము కాంపిటీషన్ అని అనుకుంటారేమో, కాంపిటీషన్ అనుకోని పర్లేదు, బట్ అది కాన్ఫ్లిక్ట్ గా మారద్దు. ఎలా సెలెక్టివ్ గా ఉన్నాయో తెలుసా వర్డ్స్, కొంచెం లెంత్ ఉంటుంది. మీరు ఒకవేళ ఓపిక్ గా చూడగలను అనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూడండి. అంటే అసలు ఎలా డిస్కషన్స్ జరుగుతాయి గ్లోబల్ లీడర్స్ తో మాట్లాడుతున్నప్పుడు. మన ఇండియా నుంచి ఎఫిషియెంట్ స్పోక్స్ పర్సన్ మాట్లాడితే, పర్ఫెక్ట్ వర్డ్స్ అలైన్మెంట్ చేస్తే డిస్కషన్ ఎలా ఉంటుంది అనేది ఇది చాలా మంచిగా అనిపించింది. వీలైతే చూడండి, కిందిస్తాను అని చెప్పాను కదా. నిన్న చైనాకు సంబంధించిన ఫారెన్ మినిస్టర్ అయిన వాంగి గారితో మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయిన జైశంకర్ గారు మాట్లాడారు. బట్ దాని తర్వాత అజిత్ దోవల్ గారితో తనకి మీటింగ్ ఉంది ఇవాళ. తర్వాత నరేంద్ర మోడీ గారితో మీటింగ్ ఉంది. సో ఇది ఎందుకు నేను ఇంత హైలైట్ చేస్తున్నానంటే, అంటే ఎందుకు ఇంత ఎక్సైటెడ్ గా కూడా మాట్లాడుతున్నానంటే, 31st August నరేంద్ర మోడీ గారు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కి వెళ్ళబోతున్నారు. పుతిన్ గారితో వెళ్తారు. రీసెంట్ టైమ్స్ లో పుతిన్ గారితో కాల్ మాట్లాడుతున్నారని కూడా నరేంద్ర మోడీ గారు చెప్పారు. రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ ఉన్న క్రైసిస్ ని ఎండ్ చేసుకోమని. అండ్ నిన్న నైట్ జరిగిన మీటింగ్ రిలేటెడ్ గా యుఎస్ ప్రెసిడెంట్ అండ్ యుక్రెయిన్ ప్రెసిడెంట్ ఏమంటున్నారు కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. మీటింగ్ బానే జరిగింది అంటున్నారు. ట్రంప్ అయితే ఇంకా ఎండ్ అవబోతుంది, ఇట్స్ వెరీ గుడ్ అని ఇలా చెప్తున్నారు. మరి చూడాలి కమింగ్ టైమ్స్ లో ఏం జరుగుతుందని. బట్ అదే కాల్లో చైనా రిలేటెడ్ గా రిలేషన్స్ కానీ అండ్ యాజ్ అన్ ఏషియన్ కంట్రీస్ గా, బ్రిక్స్ నేషన్స్ గా ఎలా స్ట్రాంగ్ గా మనం ఎదగాలి, ఇకపై అయినా వెస్ట్ నుంచి వస్తున్న ప్రెషర్ ని ఇండియా మీదనే కాదు ఇతర కంట్రీస్ మీద కూడా మనం ఎలా తగ్గించుకోవాలి, మనం ఎలా స్ట్రాంగ్ గా గ్రో అవ్వాలనే డిస్కషన్ జరుగుతూ ఉంటే మనకు తెలియదు, ఎవరు చెప్పరు ఈ డిస్కషన్ ఆ డిస్కషన్ జరిగిందని. బట్ ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో జరిగే అవకాశం ఉందనేది నా అభిప్రాయం. ఇప్పుడు ఎలా ఉందంటే, చైనా ఏమి ఇండియా బాగుపడాలి, ఇండియా ఎదగాలనుకునే ఒక మైండ్ సెట్ ఉంటున్న కంట్రీ అయితే కాదు. ఆబ్వియస్లీ సిచ్యువేషన్ వస్తే ఇండియాని ఏదో రకంగా ఎరకాటంలో పెట్టాలనుకుని థింక్ చేసే మనిషే చైనా. బట్ అది మనకి తెలుసు, అంటే క్లియర్ గా తెలుసు. అంటే భారతదేశంలో ఉన్న ఎవరిని మీరు అడిగినా, పాకిస్తాన్ రిలేటెడ్ గా అడిగినా ఎలా చెప్తారో, చైనా రిలేటెడ్ గా అడిగినా అంటే ఇండియాని ప్రేమిస్తుందా చైనా అంటే కాదనే చెప్తారు. కానీ ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ యుఎస్ ఇండియాని ప్రేమిస్తుందా, ఫ్రెండ్షిప్ ఉందా, స్ట్రాంగ్ రిలేషన్స్ ఉన్నాయంటే ఎస్ అనే అంటారు కదా అందరూ. మోస్ట్ ఆఫ్ ద లీడర్స్ తో మనం ఎప్పుడు కూడా డిఫర్ అవ్వలేదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద లీడర్స్ ని ఎప్పుడు మనం కాదనుకొని రాంగ్ స్టేట్మెంట్ చేయడం ఇలా ఏం చేయలేదు మోస్ట్లీ. అలాంటి ఇండియా కామ్ గా ఉండే ఇండియా రిలేటెడ్ గా కూడా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఈ ఇండియా నరేంద్ర మోడీ సంథింగ్ అని ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేసి గెలిచిన తర్వాత ద వే యుఎస్ ఇండియాని బ్యాక్ స్టాప్ చేసిన విధానం ఉంది చూసారా, ఇప్పుడు రన్ అవుతున్నది ఉంది చూసారా. రష్యాని కంట్రోల్ చేయాలంటే డైరెక్ట్ గా రష్యాని కంట్రోల్ చేయలేం కాబట్టి వాళ్ళు ఎన్ని శాంక్షన్స్ వేసినా వేసుకోండి అని చెప్పి ముందుకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇండియా ద్వారా టార్గెట్ చేద్దాం, ఎకానమీ పరంగా రష్యాని ఇంపాక్ట్ చేయాలంటే ఇండియా కొంటున్న ముడి చమురుని తగ్గించాలనే దాంతో యుఎస్ కి ఇండియాకు ఉన్న రిలేషన్స్ ని కూడా పక్కన పెట్టేసి తనకి తాను నోబెల్ ప్రైజ్ తెచ్చుకోవడానికి నాకు అది తప్పితే ఇంకేం కనిపించట్లేదు. రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ గా ఇష్యూని ఆపేస్తే 3 సంవత్సరాలు యుద్ధాన్ని ఆపేసానని
చేయాలని, నోబెల్ పీస్ ప్రైజ్ పట్టుకోవాలని తప్పించి అక్కడ వాళ్ళ దేశ ప్రయోజనాలు కూడా నాకు అంత స్ట్రాంగ్ గా కనిపించట్లేదు. మీరే చెప్పండి, రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ గా ఉన్న క్రైసిస్ ఆగిపోయింది అనుకోండి, యూఎస్ కి వచ్చే లాభం ఏంటి? స్ట్రాంగ్ లాభం. ఇన్ఫాక్ట్ అది జరుగుతుంటేనే వాళ్ళు ఇంకా ఆర్మ్స్ అమ్మగలరు, డిఫెన్స్ రిలేటెడ్ గా మంచిగా బిజినెస్ చేసుకోగలరు. అండ్ ఎక్కడో రెండు దేశాల రిలేటెడ్ గా ఇష్యూ ఉందనుకోండి, యూఎస్ కి టాక్టికల్ అడ్వాంటేజ్ దొరుకుతుంది, మధ్యవర్తిత్వం చేస్తూ నేనేదో చేస్తున్నా అనే ఫీలింగ్ కోసం అది ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్ళడానికి. ఇతనికి పీస్ ప్రైజ్ రిలేటెడ్ గా, నోబెల్ ప్రైజ్ రిలేటెడ్ గా ఉంటున్న మైండ్ లో ఉంటున్న థీమ్ తో ఎలా అయినా దాన్ని తెచ్చుకోవాలి. రష్యా వినట్లేదు, ఇండియాని టార్గెట్ చేయాలని తప్పితే రిలేషన్స్ ని డామేజ్ చేసుకుంటూ. ఇంకొక యాంగిల్ మనకి ఇక్కడ కనిపించట్లేదు. చైనా మనకి డైరెక్ట్ ఎనిమీ అని క్లియర్ గా తెలుసు. చైనాకి ఏం కావాలో కూడా మనకు తెలుసు. దానికి టెరిటరీ కావాలి, ల్యాండ్ కావాలి, మార్కెట్ కావాలి, అండ్ ఇండియా కంటే కూడా స్ట్రాంగ్ గా గ్రో అవడం కావాలి. బట్ యూఎస్ కి ఏం కావాలి? ఇండియా నుంచి క్లారిటీ ఉందా? ఇండియా నుంచి బిజినెస్ కావాలా? బిజినెస్ కావాలనుకుంటే ఇలా చేయరు కదా. యూఎస్ కి ఇండియా ఏం చెప్తే అది చేయడం కావాలి. అలా చేయకపోతుండేసరికి ప్రెసెంట్ కోపం వస్తుంది. ఫ్రెండ్ గా నటిస్తూ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనల్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నది అమెరికా. క్లియర్ గా ఎనిమీగా కనిపిస్తున్న దేశంతో అయినా మనం డీల్ చేయగలం, కానీ ఫ్రెండ్షిప్ నటిస్తూ వెనక నుంచి బ్యాక్ స్టాప్ చేసే వాళ్ళతో మనం డీల్ చేయలేం. కాబట్టి యూఎస్ తో రిలేషన్ కంటే నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో బ్రిక్స్ నేషన్స్ తో మనం సంబంధాలను పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్ అని ఇండియన్ గవర్నమెంట్ కి అనిపించింది. కాబట్టి ఒక స్టెప్ ఇటు నుంచి దిగుతున్నారు, ఒక స్టెప్ అటు నుంచి దిగుతున్నారు. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే వీళ్ళు ఒక రోడ్ వేస్తున్నారు. అంటే అక్కడి నుంచి ఫారెన్ మినిస్టర్ రావడం, ఇక్కడ నుంచి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ మాట్లాడడం, అండ్ దెన్ దోవల్ గారితో మాట్లాడడం, అజిత్ దోవల్ గారితో, అండ్ దెన్ నరేంద్ర మోడీ గారితో మాట్లాడడం. ఇదంతా ఒక రోడ్ వేస్తున్నారు. ఎందుకు రోడ్ వేస్తున్నారు? 31st ఆగస్ట్ నరేంద్ర మోడీ గారు బస్ లో వెళ్ళడానికి. అంటే మీకు లాజికల్ గా చెప్తున్నాను, ఇప్పుడంతా ఒక చిన్న రోడ్ లా పడుతుంది. ఆ టైంలో నరేంద్ర మోడీ గారు వెళ్లి ప్రాపర్ గా దాన్ని అలైన్ చేసుకుని చైనాతో ఉన్న రిలేషన్ ఇంకా స్ట్రెంథెన్ చేసుకునే విధంగా ఇద్దరు ఒక్కొక్క స్టెప్ దిగి, మీన్ వైల్ ఇరు దేశాల్లో స్ట్రాంగ్ ఎకానమీ పరంగా కోఆపరేషన్ ఉండే విధంగా కానీ గ్రో అయితే మాత్రం అది ఒక బిగ్గెస్ట్ పాజిటివ్ అవుతుంది. ఫ్రెండ్స్, నాకు తెలియదు ఇది జరుగుతుందో జరగదో, ఇది ఏమవుతుందో మనకి ఐడియా ఉండదు. కానీ ఒకవేళ అలా జరుగుతుంటే కొన్ని ఇండస్ట్రీస్ మాత్రం దెబ్బతింటాయి. దానికి మనం ప్రిపేర్డ్ ఉండాలి. అన్ని పాజిటివ్స్ ఎక్కడ జరగవు. ఒక పెద్ద చేంజ్ వస్తున్నప్పుడు దాంట్లో చాలా మంది ఇంపాక్ట్ అవుతారు. ఆ ఇంపాక్ట్ ఏవేవి అవుతాయి అనేది కూడా ఫ్రైడే చేసిన వీడియోలో మాట్లాడాను. చైనాకి ఇండియాకి మధ్యలో రిలేషన్ స్ట్రెంథెన్ అయితే ఏ కంపెనీస్ ఇంపాక్ట్ అవుతాయని. అండ్ ఇవాళ కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ మీకు చెప్తాను. అంటే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, మీకు అర్థమవుతుంది ఈ లాజిక్ పరంగా. సో ఇప్పుడు ఏదైతే స్టాక్స్ బాగా పెరిగిపోతున్నాయో మీకు ఆ స్టాక్స్ లో కొంచెం వెయిట్ చేయొచ్చు అని కూడా మీకు అనిపిస్తుంది ఆ లాజిక్ మీకు చెప్తున్నప్పుడు. సో ఫర్ మీ చైనా రిలేటెడ్ గా జరుగుతున్న ఎంటైర్ థింగ్ నాకైతే ఇండియన్ గ్రోత్ పరంగా అట్లీస్ట్ అడ్డు తగలకుండా, ఇప్పుడు చూడండి రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఇవ్వకపోయేసరికి ఎంత ఇబ్బంది పడింది మన ఆటో ఇండస్ట్రీ. అండ్ మీకు గుర్తుంటే యుఎస్ వాళ్ళు చైనా మీద భారీగా టారిఫ్లు వేసేసినప్పుడు చైనా వాళ్ళు ఒకటే చెప్పారు, అయితే ఇవ్వం, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఇవ్వం అన్నారు. వెంటనే యూఎస్ దిగొచ్చి సరే అంత కాదులే 90 days పాస్ చేస్తున్నాం అన్నారు. ఆ పవర్ యూఎస్ఏ దగ్గర ఉంది, టారిఫ్ పవర్ అనేది. మరి ఇండియా దగ్గర ఏముంది కంట్రోల్ చేయడానికి చైనా రిలేటెడ్ గా? డైలాగ్, డిస్కషన్, ఏదైనా ఒక 4 మంచి మాటలు మాట్లాడి ఇద్దరం కలిసి ముందుకు వెళ్దాం అంటే ఎవరు ఒప్పుకోరు? బ్రెయిన్ ఉన్న ఎవరైనా ఒప్పుకోకుండా ఉంటారా? అది చేయాలని ప్రయత్నిస్తుంది ఇండియా. మన సిద్ధాంతం ఫస్ట్ నుంచి కంట్రోల్ చేయగలుగున్నా సరే కంట్రోల్ చేయకుండా ఉండడమే మన ప్రైమరీ సిద్ధాంతంగా ఫాలో అవుతూ వచ్చాం. అండ్ ఇప్పుడు ఏదైతే ఈ చైనా రిలేటెడ్ గా డిస్కషన్స్ ఉన్నాయో అవి కానీ ఫ్రూట్ఫుల్ గా ముందుకు వెళ్తూ ఇంకొంచెం ఒక్కొక్క దగ్గర పాజిటివ్ గా ముందుకు వెళ్తున్నాం కదా. అలా ముందుకు వెళ్తుంటే చాలా థింగ్స్ పరంగా, ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, ఇండియన్ గ్రోత్ పరంగా, అండ్ రిలయన్స్ ఆన్ ద వెస్ట్, అంటే మనం వెస్ట్ మీద డిపెండ్ అవ్వకుండా ఏషియా పరంగా స్ట్రాంగ్ అయ్యే స్కోప్ మనకి ఈ పాయింట్ లో దొరికే అవకాశం ఉంది. ఇది ఒక రైట్ పాయింట్. ట్రంప్ చేస్తున్న పనులతో చైనాని కార్నర్ చేయడం, ఇండియాని కార్నర్ చేయడం, రష్యాని కార్నర్ చేయడం, ఇప్పుడు మూడు కలిసే ఒక ఫోర్స్ ప్రెసెంట్ క్రియేట్ అవుతున్నట్లయితే నాకు అనిపిస్తుంది. బట్ వీ డోంట్ నో, లాస్ట్ పాయింట్ లో కూడా అన్ని వెనక్కి వచ్చేయచ్చు. అండ్ నాకు వచ్చే ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు దీనికి కూడా ట్రంప్ క్లెయిమ్ చేస్తాడా, నేనే చైనాకి ఇండియాకి మధ్యలో ఉన్న ఇష్యూని సార్ట్ అవుట్ చేసి వాళ్ళిద్దరిని ఫ్రెండ్స్ గా మార్చాను, సో అట్లీస్ట్ దీని మీదైనా నాకు నోబెల్ పీస్ ప్రైజ్ కావాలి అని. ఐ డోంట్ నో, చెయ్యొచ్చు కూడా. నోబెల్ పీస్ ప్రైజ్ కోసం తను ఎంత దూరమైనా వెళ్ళేలా ఉన్నారు. బట్ ఇవన్నీ ఒక ఎత్తైనా చివరికి ఎందుకో మనసులో మాత్రం చైనాని నిజంగా అంతలా మనం ఏదో ఒక 2-3 చేస్తున్నారు కదా అని అంతలా నమ్మడానికి లేదు. కానీ సిచ్యువేషనే వస్తే మళ్ళీ వాళ్ళు వెళ్ళి పాకిస్తాన్ పక్కనే నిలబడుకుంటారు, ఇండియాని ఏదో రకంగా ఇంపాక్ట్ చేయాలనే చూస్తారు. వాళ్ళ నుంచి నిజంగా మనం అంతా లాయల్టీని ఎక్స్పెక్ట్ చేయలేమనేది ఫైనలీ. ఎంత ఏం జరుగుతున్నా కొంచెం ఆనందం వేస్తున్నా, ఇండియా గ్రో అవుతుంది, ఈ సపోర్ట్ కానీ ఉంటే ఏషియన్ కంట్రీస్, స్ట్రాంగ్ కంట్రీస్ అన్ని ఒకటిగా ఉంటాయి అని అనిపిస్తున్నాయి. ఇంకో పక్క నుంచి ఇవి టెంపరీగా జరిగే సిచ్యువేషన్ వస్తే మళ్ళీ ఇండియాని ఏదో రకంగా ఇంపాక్ట్ చేయాలనే చైనా చూస్తుంది, కానీ కలిసి వెళ్ళాలనుకోదు. ఎందుకంటే వీళ్ళందరికీ ఇండియా అనేది థ్రెట్. జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేయండి, ఇండియాని థ్రెట్ గా యూఎస్ చూస్తూ ఇండియాని థ్రెట్ గా చైనా చూస్తుందంటే ఇండియా డెవలపింగ్ మోడ్ లో ఉందా, అండర్ డెవలప్డ్ గా, లేకపోతే అసలు డెవలప్ లేదు ఆ కంట్రీతో మనకేంటని డార్మెంట్ స్టేజ్ లో ఉందా? ఖచ్చితంగా ఇండియా స్ట్రాటజిక్ రిలేషన్షిప్స్ ని కానీ ఇక్కడ మెయింటైన్ చేయగలుగుతుంటే ఈ కరెంట్ ఇష్యూలో దెన్ ట్రంప్ మనకు చేస్తున్నది మామూలు మేలు కాదు. అసలు ట్రంప్ లేకపోతే ఇది జరిగేదే కాదు. ఎందుకంటే దీనికి ముందు 10ల సంఖ్యలో మీటింగ్లు జరిగాయి, ఎక్కడ ఇలాంటి అవుట్కమ్లు రాలేదు. లాస్ట్ 5 సంవత్సరాలు 10ల సంఖ్యలో మీటింగ్లు జరిగాయి, ఇష్యూస్ జరిగాయి, ఎక్కడ ఇలాంటిది రాలేదు. బట్ లెట్స్ హోప్ మన భారత్ పరంగా కొన్ని మంచి విషయాలు జరిగి అన్ని వర్గాల ప్రజలు కమింగ్ టైమ్స్ లో ఏదో ధనికులు మాత్రమే, కోటీశ్వర్లు మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రజలు స్ట్రాంగ్ గా గ్రో అవడానికి గవర్నమెంట్ తగు చర్యలు తీసుకుంటుందని, దాంట్లో భాగంగానే స్టాక్ మార్కెట్ కూడా పెరగాలని ఎక్స్పెక్ట్ చేద్దాం. అండ్ చైనా రిలేటెడ్ గా నాకు మీ ఒపీనియన్ ని కూడా కావాలి. మీరు ఏమనుకుంటున్నారు? ఈ థింగ్స్ అన్ని అలైన్ అవుతూ వెళ్తే చైనా ఇండియా కలిసి ఫ్రెండ్స్ గా అవసరం లేదు, న్యూట్రల్ స్టేజ్ లో అయినా ముందుకు వెళ్లే అవకాశం
అవకాశం మీకు కనిపిస్తుందా ప్రెసెంట్ జరుగుతున్న ఒక్కొక్క థింగ్ తో? గతంలో ఇలాంటివి బోల్డ్ జరిగాయిలే కానీ మళ్ళీ రియల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళు మన పక్కన లేకుండా ఆపోజిట్ సైడ్ ఉన్నారని మీకు అనిపిస్తున్నా? మీ ఒపీనియన్స్ అయితే చెప్పండి. ఇది స్పెషల్లీ రీసెంట్ టైమ్స్ లో ఉంటున్నది ఆపరేషన్ సింధూర్ టైందే కాదు, కొంచెం బ్యాక్ ఒక 10-20 ఇయర్స్ బ్యాక్ నుంచి ఈ రిలేషన్స్ ని చూస్తున్న వాళ్ళు, కొంచెం బాగా ఏజ్ ఉంటున్న వాళ్ళు, దీని మీద ఎక్స్పీరియన్స్ ఉంటున్న వాళ్ళు అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే, ఇక మార్కెట్స్ గురించి మాట్లాడుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 371 పాయింట్స్ గెయిన్ అయి 81,644 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 104 పాయింట్స్ గెయిన్ అయి 24,981 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 130 పాయింట్స్ గెయిన్ అయి 55,865 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్ ని అబ్జర్వ్ చేస్తే ట్రేడర్స్ కి మాత్రం ఖచ్చితంగా చుక్కల్ని చూపించింది అనుకోవాలి. సడన్ గా పడుతుంది, సడన్ గా పెరుగుతుంది, మళ్ళీ పడిపోతుంది, మళ్ళీ పెరుగుతుంది. ఇవాళ ట్రేడర్స్ అయితే అయ్యా నమస్కారం అని మార్కెట్ లో అయితే ఫీల్ అయి ఉండాలి. ఎవరికైనా అనిపించిందా? వెల్, చైనా ఇండియా రిలేటెడ్ ఉన్న టాపిక్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, చాలా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. ఒకవేళ అది మిస్ అయింటే మాత్రం మస్ట్ గా చూడండి. అది కాకుండా ఇంపార్టెంట్ గా మీరు అర్థం చేసుకోవాల్సింది, ఈ వీకెండ్ లో మనకి జాక్సన్ హోల్ సింపోజియం మీటింగ్ ఉంది. సో మోస్ట్లీ ఫ్రైడే మనకు ఒక అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. మార్కెట్ టైమ్ లో కాదు, మార్కెట్ ఎండ్ అయ్యాక వచ్చే అవకాశం ఉంది. థర్స్డే నుంచి స్టార్ట్ అవుతుంది 21st. సో 21st అంటే మోస్ట్లీ మార్కెట్ అయ్యాక చూస్తాం కాబట్టి థర్స్డే ఓవర్ నైట్ పొజిషన్స్ క్యారీ చేసిన వాళ్ళు ఫ్రైడేకి ఒకటి చూసుకోండి. బట్ ఫ్రైడే మాత్రం ఓవర్ నైట్ పొజిషన్స్ క్యారీ చేయొద్దు. అవుట్ ఆఫ్ 10 times 8 times దగ్గరగా ఈ మీటింగ్స్ ద్వారా పెద్ద బిగ్ థింగ్స్ ఏం రాలేదు. బట్ ఆ మిగిలిన ఉన్నాయి చూసారా, దాంట్లో చాలా బిగ్ థింగ్స్ వచ్చి మార్కెట్ బిగ్ వేలో రియాక్ట్ అయింది. పర్టికులర్ గా డౌన్ సైడ్ కి రియాక్ట్ అయింది. కాబట్టి ఫ్రైడే ఓవర్ నైట్ పొజిషన్స్ క్యారీ చేసిన వాళ్ళు జాగ్రత్త. వీలైతే థర్స్డే కూడా కొంత ప్రొటెక్టెడ్ గా ఉండండి. 21st, 23rd ఉంటుంది. బట్ నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఫ్రైడే మార్కెట్ క్లోజ్ అయ్యాక వస్తుంది, మండే ఇంపాక్ట్ ఉంటుందని. మళ్ళీ చెప్తున్నాను, ఇది బిగ్ థింగ్ కాదు చాలా సందర్భాల్లో, బట్ అయిన సందర్భాల్లో మాత్రం మార్కెట్ ని సివియర్ గా ఇంపాక్ట్ చేసింది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏం మాట్లాడతారు ఇంట్రెస్ట్ రేట్ రిలేటెడ్ గానీ. ఈ మీటింగ్ లో ఏంటంటే జాక్సన్ హోల్ సింపోజియం మీటింగ్ లో గ్లోబల్ గా ఉంటున్న సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళందరూ వస్తారనమాట. దాంట్లో వీళ్ళు చెప్తారు, ఫెడ్ చైర్మన్ అయిన పవల్ గారు నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉంటాయి, యుఎస్ ఎకానమీ ఎలా ఉంది, వీటన్నిటి రిలేటెడ్ గా డిస్కషన్ ఉంటుంది. కాబట్టి మనం ఇదొకటి ఇంకా కమింగ్ డేస్ లో వస్తున్న దాంట్లో మెయిన్ ఈవెంట్ గా చూడాలి. అండ్ నిన్న యుక్రెయిన్ కి సంబంధించిన ప్రెసిడెంట్ జెలెన్స్కీ యూరోపియన్ లీడర్స్ తో మీటింగ్ ఉందని చెప్పానా. ఆ మీటింగ్ అంతా అయ్యింది. ఈ రీసెంట్ టైమ్స్ లో మనం అనుకుంటున్నట్టే ఏ కంక్లూజన్ లేదనమాట. మళ్ళీ మీటింగ్. బట్ నాటో సెక్రటరీ జనరల్ మార్క్ ఉన్నారు కదా, తను ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చేశారు. అది మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను చూడండి. పుతిన్ ఒప్పుకున్నారు జెలెన్స్కీని మీట్ అవ్వడానికి అని చెప్తున్నారు. చాలా టైం బ్యాక్ నుంచి జెలెన్స్కీ రా డైరెక్ట్ గా మాట్లాడుకొని డిస్కస్ చేసుకుందాం, వార్ నైన్ చేద్దాం. జెలెన్స్కీ ఎన్నిసార్లు అడుగుతున్నా ఉగ్రవాదులతో నేను మాట్లాడడం ఏంటి, నేను రానని పుతిన్ ఎప్పుడు దాన్ని అంగీకరించలేదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం నిన్న మీటింగ్ జరిగిందన్నాను కదా యూరోపియన్ లీడర్స్ తోను అండ్ జెలెన్స్కీ ఈ యుక్రెయిన్ కి సంబంధించిన ప్రెసిడెంట్ తోను. ఆ టైంలోనే ట్రంప్ పుతిన్ కూడా కాల్ చేసి ఇలా ఉంది పరిస్థితి, మీరు మాట్లాడుకొని యుద్ధాన్ని ఎండ్ చేయొచ్చనేలా తను మాట్లాడుతుండడం. సరే అయితే నేను వస్తాను, మాట్లాడతాను, కలుస్తాను, జెలెన్స్కీని కూడా కలుస్తాను, యుక్రెయిన్ వాళ్ళతో కూడా మాట్లాడుకొని దీన్ని ఎండ్ చేద్దామనేలా పుతిన్ కూడా అగ్రీ చేశాడని నాటో లీడర్ చెప్తున్నారు. ట్రంప్ చెప్పలేదు, రష్యా చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. బట్ నాటోకి సంబంధించిన సెక్రటరీ జనరల్ మార్క్ అయితే చెప్తున్నారు. వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకునే స్టేజ్ కి వెళ్తే మాత్రం ప్రాబబులీ ఇష్యూ సార్ట్ అవుట్ అవుతుందనే నేను 70% బిలీవ్ చేస్తాను. దెన్ ఇండియా రిలేటెడ్ గా యూఎస్ వేస్తున్న టారిఫ్లు అప్పుడు అవుట్ ఆఫ్ ద బాక్స్ అవుతాయి అండ్ డబల్ పాజిటివ్స్ ఉంటాయి. మార్కెట్ అయితే దీనికి ప్రిపేర్డ్ గా లేదు, అంటే ఈ పాజిటివ్ కి అయితే ప్రిపేర్డ్ గా లేదు. యూఎస్ రష్యా ఇష్యూ సార్ట్ అవుట్ అవుతుందని. ఎందుకంటే గత 3 సంవత్సరాల్లో పదుల సంఖ్యలో, పదులు కూడా కాదు అంతకు మించిన సంఖ్యలో ఈ ఇష్యూ సార్ట్ అవుట్ అయిపోతుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయడం ఫెయిల్ అవడం. కాబట్టి ఈసారి కూడా అంత స్ట్రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. కాబట్టి ఏదైనా పాజిటివ్ జరిగిందంటే మాత్రం మార్కెట్ ఈ రీసెంట్ టైమ్స్ లో పెరిగింది అయితే కాదు. షార్ట్స్ అయితే స్ట్రాంగ్ గానే ఉన్నాయి. ఇంకా 90% దగ్గరగా షార్ట్స్ ఉన్నాయి FISవి. ఏదైనా వచ్చే పాజిటివ్ అప్డేట్ మాత్రం షార్ట్ కవరింగ్ తో మార్కెట్ ని మంచిగానే పైకి తీసుకెళ్తుంది. ఇది పాజిటివ్ సైడ్. ఇంకొన్ని పాజిటివ్ సైడ్స్ కూడా మాట్లాడుకొని నెక్స్ట్ నెగిటివ్ సైడ్స్ చెప్తాను. జస్ట్ ఇమాజిన్, ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా బెనిఫిట్ ఇచ్చారు 12,75,000 వరకు. GST పరంగా మేజర్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. PLI స్కీమ్స్ ఎలానో ఉన్నాయి ఇండియా రిలేటెడ్ గా డొమెస్టిక్ గా కన్సంప్షన్ ని బూస్ట్ చేయడానికి. అండ్ ఇండియన్ గ్రోత్ ని అడ్డుకుంటున్న చైనా లేదు, అలా కాదు, ఇద్దరం కలుద్దాం, మాట్లాడుకుందాం, కలిసి గ్రో అవుదాం, అట్లీస్ట్ వర్స్ట్ గా బిహేవ్ చేయకుండా ఎవరి దారిలో వాళ్ళు వెళ్దాం. ఇద్దరికి ఎవరు హెల్ప్ చేసుకోలేదు, బట్ ఎవరి దారిలో వాళ్ళు వెళ్దాం. రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఒక్కొక్క చెయ్యించుకునే ప్రయత్నం చేద్దాం అనేలా చైనాతో సంబంధాలను పెట్టుకోవడానికి ఇండియా ప్రయత్నిస్తూ ఉండడం. రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ గా ఇష్యూ అంతా సార్ట్ అవుట్ అయితే లాస్ట్ లో ఇందాక చెప్పినట్టు పాజిటివ్ అది కూడా కదా. వీటన్నిటిని కంబైన్ చేసి చూడండి. ఇండియా పరంగా మీకు ఏమనిపిస్తుంది, భారత్ పరంగా ఇవన్నీ కూడా యాడ్ అవుతూ వస్తే ఏమనిపిస్తుంది? కన్సంప్షన్ బేస్డ్ ఎకానమీ, దీని పరంగా తీసుకోవాల్సిన చర్యల్లో ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ గవర్నమెంట్ వెళ్తుంది. గ్లోబల్ గా ఉంటున్న ఇష్యూ ఏదో ఒక పాయింట్ లో సార్ట్ అవుట్ అవుతుంది. ఈ లోపు చైనా రిలేటెడ్ గా మన రిలేషన్ స్ట్రెంత్ అన్నాయి. ట్రేడ్ పరంగా ఇంకొక అడుగు ముందుకు వేయగలుగుతుంటే ఆబ్వియస్లీ ఇండియన్ మార్కెట్ పరంగా, ఇండియన్ గ్రోత్ పరంగా రైట్ డైరెక్షన్ లోనే వెళ్తుంది అనేది నా ఒపీనియన్. బట్ దెన్ నెగిటివ్స్ కూడా మాట్లాడుకోవాలి కదా. సో నెగిటివ్స్, ఈ రష్యా యుక్రెయిన్ టెంపరీగా మార్కెట్ ని
సఫర్ చేస్తది. నెక్స్ట్ కమింగ్ డేస్ లో కానీ ఎటువంటి అవుట్కమ్ రావట్లేదు అనుకోండి, దెన్ ఆబ్వియస్లీ ఇండియన్ మార్కెట్స్ పరంగా కొంత ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. అండ్ జస్ట్ ఇమాజిన్ 27th మన మీద 50% టారిఫ్ అమలయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే 25th జరగాల్సిన మీటింగ్ ని యూఎస్ అఫీషియల్స్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఆబ్వియస్లీ ఇంకా మీటింగ్ లేదు. 27th లోపు ఏదైనా సర్ప్రైజ్ థింగ్ జరగాలి. రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ ఉన్న ఇష్యూస్ సార్ట్అవుట్ అవ్వాలి. అవ్వకపోతే ఇండియా రిలేటెడ్ గా ఒకవేళ టారిఫ్ లో 50% వేస్తానని కానీ ఆర్ ఏదైనా వర్స్ట్ కామెంట్స్ కానీ లేకపోతే ఇండియా రిలేషన్ రిలేటెడ్ గా ఇంకొంచెం వర్స్ట్ మాట్లాడితే ఖచ్చితంగా మార్కెట్ ఇంపాక్ట్ అవుతుంది. దీనికి మాత్రం ప్రిపేర్డ్ గా ఉండండి. 27th ఆగస్ట్ కి ముందు 1-2 days ముందు నుంచి కూడా ట్రంప్ రిలేటెడ్ గా కామెంట్స్ ఆర్ ఏ కామెంట్స్ లేకపోతున్నా, ఏ అప్డేట్ జరగలేదా, ఇండియా దీని రిలేటెడ్ గా రిజల్యూషన్ రాలేదా అని మార్కెట్స్ కొంత పానిక్ అయ్యే అవకాశం ఉంది 27th ఆ పాయింట్ లో. ఇది మేజర్ నెగటివ్ ఇన్ కమింగ్ టైమ్స్ లో. షార్ట్ టర్మ్ లో ఇది ఒక్కటి లేదనుకోండి, బిలీవ్ మీ, ఇది ఒక్కటి లేకపోతే ట్రంప్ రిలేటెడ్ గా మనల్ని బ్యాక్ స్టాబింగ్ లేకుండా రష్యాని కంట్రోల్ చేయాలని ఇండియాని వాడుకోకుండా డైరెక్ట్ గా తేల్చుకునే ప్రయత్నం ట్రంప్ చేస్తూ డిగ్నిటీని మెయింటైన్ చేస్తుంటే ఆ నోబెల్ బహుమతి మీద అంత వ్యామోహంతో కాకుండా దెన్ రీసెంట్ టైమ్స్ లో జరుగుతున్నవి లాంగ్ టర్మ్ పిక్చర్ ని స్ట్రెంథెన్ చేసేవే. షార్ట్ టర్మ్ లో నెంబర్స్ బాగాలేవులేండి కొన్ని సెక్టార్స్ పరంగా, బట్ లాంగ్ టర్మ్ పిక్చర్ ని మాత్రం ఇండియన్ గ్రోత్ పరంగా స్ట్రెంథెన్ చేసేవి రీసెంట్ టైమ్స్ లో జరుగుతూ ఉన్నాయి. డొమెస్టిక్ కన్సంప్షన్ ఇంప్రూవ్ చేయడానికి, గ్లోబల్ గా ఉంటున్న రిలేషన్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది. ఎందుకు నేను ఇంతలా చెప్తున్నాను అంటే మీరు ఒకసారి pmindia.gov.in లోకి వచ్చారంటే, ఆ వెబ్సైట్ లోకి వచ్చారంటే 18th ఆగస్ట్ అంటే నిన్న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు హై లెవెల్ మీటింగ్ ని పెట్టుకున్నారు. ఎవరితో అనుకున్నారు? మినిస్టర్ తో, ఎకానమీ రిలేటెడ్ ఉంటున్న ఎక్స్పర్ట్స్ తో, సెక్రటరీస్ తో, వీళ్ళందరితో పెట్టుకొని ఎలా ఇండియా రిలేటెడ్ గా స్ట్రాంగ్ గా మనం గ్రోత్ ని తీసుకురావాలని ఎలా మీటింగ్ చేశారంటున్నారు. ఏముందిలే, ఎప్పుడు జరిగే మీటింగ్సే కదా అని అనుకోకండి. లాస్ట్ 5 years లో ఇలాంటి ఒక్క మీటింగ్ కూడా జరగలేదు. ఇది టైం టు టైం జరుగుతూ ఉండి వాళ్ళు ఏదైనా మంచిగా స్టెప్స్ తీసుకొని ఇంకేదైనా చేస్తుంటే అది ఇంకా పాజిటివ్ ఏమో. బట్ అట్లీస్ట్ లాస్ట్ 5 years లో ఈ లెవెల్ ఆఫ్ హై లెవెల్ మీటింగ్ ఎకానమీకి సంబంధించిన వాళ్ళతో, మినిస్టర్స్ తో నెక్స్ట్ ఏం చేసి ఇండియన్ గ్రోత్ ని ఇలా స్ట్రాంగ్ చేయొచ్చు అనే మీటింగ్ అయితే రీసెంట్ టైమ్స్ లో జరగలేదు. లాస్ట్ 5 years లో జరగలేదు. ఫర్ ద ఫస్ట్ టైం జరుగుతుంది. కాబట్టి సంథింగ్ గవర్నమెంట్ చేంజ్ చేయాలనుకుంటుంది అంటే అది ఖచ్చితంగా పాజిటివ్ గానే చేయాలనుకుంటుంది. కాబట్టి మనం ఇప్పటివరకు ఏదైతే గ్రోత్ స్టోరీ ఇండియా రిలేటెడ్ గా వింటూ వచ్చి ఉంటామో అది ఆల్టర్ అయ్యే అవకాశం, అది మారే అవకాశం అయితే నాకు కనిపిస్తుంది. నేను పాసిబిలిటీ కోసమే చెప్తాను. ఇలా జరుగుతుంది, ఇది అయిపోతుంది అనేలా కాదు. ఎందుకంటే అవుట్కమ్ ఎప్పుడు మనం జడ్జ్ చేయలేం, బట్ ప్రాసెస్ ని మాత్రం అనాలిసిస్ చేయగలం. అండ్ ఆ ప్రాసెస్ రిలేటెడ్ గా కనిపిస్తున్న వే నాకు కొంత మార్కెట్ పరంగా అండ్ ఇండియన్ గ్రోత్ పరంగా పాజిటివ్ గా కనిపిస్తుంది. అది మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇండియన్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు టెంపరీ రీజన్స్ వచ్చినప్పుడు పడిపోయినప్పుడు, ఇప్పుడు ఇవన్నీ మీకు గుర్తున్నాయి అనుకోండి, చైనా రిలేటెడ్ గా ఇండియా ఏం చేస్తుంది అండ్ ఇండియన్ గవర్నమెంట్ హై లెవెల్ మీటింగ్ పెట్టి ఏం చేయాలనుకుంటుంది, డొమెస్టిక్ కన్సంప్షన్ ఎలా పెంచాలనుకుంటుంది, ఇన్ షార్ట్ కమింగ్ టైమ్స్ లో ఇవన్నీ ఇండియన్ మార్కెట్ కి గ్రోత్ కి ఎలా ఉపయోగపడతాయి, ఇవన్నీ కానీ మీరు అనాలిసిస్ చేసుకోగలిగితే మైండ్ లో మార్కెట్ పడినప్పుడు కంగారు పడరు. కాబట్టి ఈ లెవెల్ ఆఫ్ అనాలిసిస్, ఇంత టైం నేను స్పెండ్ చేసి వీటన్నిటి మీద మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఒకటే గుర్తుంచుకోండి, ఏం చెప్పానన్నా, ఇంకొకరు చెప్పారన్నా, ఇంకొకరు చెప్పారన్నా కాదు మీరు హోల్డ్ చేయాల్సింది. ఇండియా గ్రో అవుతుందా లేదా, మీకు అనిపిస్తుందా లేదా, అనిపిస్తేనే మార్కెట్ లో పెట్టండి. ఎందుకంటే రేపు మీకు ఇలా నేను చెప్పడానికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ ఇన్వెస్ట్మెంట్ మీరు మీ ఫ్యామిలీ రిలేటెడ్ గా, మీ ఫ్యూచర్ రిలేటెడ్ గా చేస్తుంటారు. కాబట్టి ఆల్వేస్ మీ ఓన్ థింకింగ్ తో, మీ ఓన్ అనాలిసిస్ తో, మీ ఓన్ డెసిషన్స్ తోనే డబ్బులు మార్కెట్ లో పెట్టే ప్రయత్నం చేయండి. ఇక ఫైనలీ మార్కెట్ విషయానికి వస్తే, ఫస్ట్ టైం ఇన్ లాస్ట్ సో మెనీ డేస్ నిన్న FIS మనకి బై సైడ్ కనిపించారు. అండ్ కొంతవరకు ఆ నెంబర్ చిన్నదిగానే ఉంటున్నా సెల్లింగ్ నుంచి అయితే మనకి బై సైడ్ కనిపిస్తుండడం అది బిగ్ థింగ్ అనే చూడాలి. అండ్ గ్లోబల్ గా కూడా ఏమంత స్ట్రెంత్ ఏం లేదు, అలానే వీక్నెస్ లేదు. మోస్ట్ ఆఫ్ ద మార్కెట్స్ మిక్స్డ్ గా ఉన్నాయి. సో ఇవాళ మన మార్కెట్ పెరుగుతుండడం మాత్రం ఇండివిజువల్ గా మన మార్కెట్ పరంగా ఉంటున్న పాజిటివ్ లోనే మనం యాడ్ చేసుకోవాలి. అండ్ FIS చెప్పాను కదా, స్టిల్ ఇంకా 90% దగ్గరగా షార్ట్స్ ని మెయింటైన్ చేస్తున్నారు. లిటిల్ షార్ట్ కవరింగ్ జరిగింది నిన్న. సో నిన్న వచ్చిన మూలో షార్ట్ కవరింగ్ 2% కానీ స్టిల్ ఇంకా 90% ఉంది. ఏదైనా పాజిటివ్ థింగ్స్ కమింగ్ టైమ్స్ లో వచ్చి యాడ్ అవుతున్నాయి అనుకోండి, ఆబ్వియస్లీ అది మార్కెట్స్ ని ఇంకా ఫర్దర్ గా పైకి తీసుకువెళ్తుంది. సరే, ఇంటర్నేషనల్ గా కూడా మీకు వెరీ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని కూడా షేర్ చేస్తాను. రీసెంట్ టైమ్స్ లో మీరు ఇంటెల్ షేర్ ని చూసారనుకోండి, ఇన్ఫాక్ట్ లాస్ట్ 5 years నుంచి మీరు చూస్తే 68 దగ్గర ఉన్నది కాస్త 70% వరకు పడింది. రీసెంట్ టైమ్స్ లో 70% పడ్డ స్టాక్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో పెరుగుతుంది. లోస్ నుంచి ఒక 22% పెరిగింది. అండ్ ప్రీ మార్కెట్ లో కూడా 6% పెరుగుతుందని ఎలా ఇండికేషన్ ఉందా? దీనికి ప్రధానమైన కారణం ప్రెసెంట్ వచ్చిన రీజన్ అయితే సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళు $2 బిలియన్ దగ్గరగా ఇంటెల్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి 2% దగ్గరగా వాటాని కొనాలని అయితే ప్రయత్నిస్తున్నారు. దీంతో ఏమైందంటే సాఫ్ట్ బ్యాంక్ షేర్ పడిపోయింది. బట్ ఇంటెల్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే ఈ పాయింట్ లో మంచిగా పెరుగుతుందని అనిపించే కదా చేస్తున్నారని ఇంటెల్ స్టాక్ పెరిగింది. సాఫ్ట్ బ్యాంక్ మాత్రం ఎందుకు ఆ రిస్క్ తీసుకుంటున్నారు వీళ్ళు అన్నెసరీ గానీ సాఫ్ట్ బ్యాంక్ షేర్ లో మాత్రం 5% దగ్గరగా మనకి ఫాల్ అయితే కనిపించింది. అండ్ ఫైనలీ మార్కెట్స్ విషయానికి వస్తే, నాకు నిన్న కనిపించిన రియాక్షన్ కంటే ఇవాళ కనిపిస్తున్న రియాక్షన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ఫ్యాక్టర్ తో మార్కెట్ పెరగడం వేరు, తర్వాత ఎండ్ ఆఫ్ ద డే లో కొంత ఫాల్ అయి డే లో లెవెల్స్ దగ్గరికి వచ్చేసింది నిన్న మార్కెట్. బట్ అగైన్ ఇవాళ మార్కెట్ పైకి పెరిగే ప్రయత్నం చేస్తూ డే హైస్ దగ్గర క్లోజ్ అవుతుండడం నాకు కొంత పాజిటివ్ ఆస్పెక్ట్ అయితే కనిపిస్తుంది. ఏమైనా రికవరీ ఉండొచ్చేమో మార్కెట్ లోని, అన్లెస్ ఈ రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ గా ఏదైనా వర్స్ థింగ్స్ మార్కెట్ లో జరిగితే తప్పించి, ఆ జాక్సన్ హోల్ సింపోజియం మీటింగ్ ఉందన్న ఫెడ్ రిలేటెడ్ గా ఇలాంటి అవుట్కమ్స్ ఏదైనా ఇంపాక్ట్ చేస్తే తప్పించి స్ట్రక్చరలీ మార్కెట్ పరంగా ఇప్పుడు కంగారు పడేలా అయితే ప్రైస్ యాక్షన్ స్ట్రక్చర్ అయితే నాకు కనిపిస్తుంది.
కనిపించట్లేదు. ఇక్కడ నుంచి అబో టాప్ సైడ్ కి వస్తున్నప్పుడు మాత్రం 25,160 to 25,240 80 పాయింట్ జోన్ అనేది కొంచెం రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది. అది బ్రేక్ అయితే 25,500 దెన్ 800 దెన్ 26,000 అండ్ ఆల్ టైమ్ హై మార్క్స్ మార్కెట్స్ స్లోగా చూస్తుంది. ఈ లోపు ఎక్కడైనా షార్ట్ టర్మ్ లో మార్కెట్ వోలటైల్ గా మూవ్ అయి కంగారు పడి పడుతుంటే మాత్రం ఇన్వెస్టర్స్ అస్సలు కంగారు పడకండి. లాంగ్ టర్మ్ ఫౌండేషన్ ట్రాక్ స్ట్రాంగ్ అనే పడుతుంది. షార్ట్ టర్మ్ లో గుంటలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, బట్ జర్నీ సాఫ్ట్ గానే వెళ్తుంది. ఆఫ్టర్ సర్టైన్ ట్రాక్ దాటిన తర్వాత అసలు కంగారు పడద్దు ఫ్రెండ్స్. ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ ఇలా కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అన్నాను కదా, ఈ జిఎస్టీ రిలేటెడ్ గా డేటా చేంజ్ అవుతుంది. దివాళీ పాయింట్ ఆఫ్ టైం కి జిఎస్టీ భారీగా తగ్గుతుంది. కార్ల ధరలు, బైకుల ధరలు ఇవన్నీ తగ్గుతాయి. అది ఆటో ఇండస్ట్రీకి మంచి పాజిటివ్ అని మనం అనుకున్నాం కదా. కానీ నిన్న ఆలోచిస్తుంటే నాకు ఈ యాంగిల్ కూడా అనిపించింది. ఎప్పుడు తగ్గుతుందని చెప్తున్నారు? అక్టోబర్ కి తగ్గుతుందని చెప్తున్నారు. మరి ఈ విషయం మార్కెట్ లో అందరికీ తెలిసినప్పుడు మీరే ఉన్నారు. మీరు ఇప్పుడు బైక్ కొనాలి, కార్ కొనాలి అనుకుంటుంటారు. మరి ఇప్పుడు మీరు కొంటారా, లేకపోతే అక్టోబర్ వరకు వెయిట్ చేస్తారా? ఫెస్టివ్ సీజన్ వరకు వెయిట్ చేస్తారా? యూజువల్ గా ఫెస్టివ్ సీజన్ లో సేల్స్ బానే ఉంటాయి. బట్ ఇప్పుడు జిఎస్టీ తగ్గుతుంది, ధరలు తగ్గుతాయి అంటే 1-2 months ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందా లేదా? సేల్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. మీ అభిప్రాయాలను చెప్పండి. ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్. ఆలోచించాను. సపోజ్ మీరు ఇప్పుడు 1 lakh పెట్టి ఒక వెహికల్ కొనాలనుకుంటున్నారు. దాని మీద జిఎస్టీ తగ్గుతుంది, ఒక 2 నెలలు వెయిట్ చేస్తే మంచిగా తగ్గుతుంది, అప్పుడు కొనుక్కోవచ్చు అని మీకు అనిపిస్తే దెన్ ఆటోమేటిక్ గా మీరు వెయిట్ చేసే పీరియడ్ పెంచుకుంటారు కదా. ఇప్పుడు నీడైనా మీకు క్లియర్ గా తెలుస్తున్నప్పుడు ఆగే అవకాశం ఉంటుంది కదా. అప్పుడు ఇయర్ ఆన్ ఇయర్ లో సేల్స్ ఇంపాక్ట్ అయ్యే అవకాశం నెక్స్ట్ మంత్ ఉండే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆగస్ట్ సేల్స్ ఇంపాక్ట్ మనకి సెప్టెంబర్ లో కనిపిస్తుంది. సెప్టెంబర్ సేల్స్ ఒక ఇంపాక్ట్ అక్టోబర్ లో కనిపిస్తుంది. ప్రాబబుల్లీ ఆ టైంలో మార్కెట్ ఇదేంటి సేల్స్ పెరగాల్సి ఉంటే పడుతుందని ఒకవేళ కన్ఫ్యూజన్ మోడ్ లో ఉండి స్టాక్స్ కరెక్ట్ అనుకోండి, కొనేందుకు అది మంచి అవకాశం. ఆటో స్టాక్స్ ని యాడ్ చేసుకోవడానికి అది ఒక మంచి అవకాశం. సేల్స్ డ్రాప్ అయ్యే అవకాశం ఉంది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో నాకు అనిపిస్తున్న పాయింట్ వరకు. ఒకవేళ డ్రాప్ అవ్వకుండా ఉంటే అది సూపర్ పాజిటివ్. డ్రాప్ అవుతుంటే అది న్యూట్రల్ గానే చూడండి, నెగిటివ్ గా చూడొద్దు. అంటే ఆ పాయింట్ లో ఒకవేళ నేను మీకు మెన్షన్ చేసినా చేయకపోయినా నెక్స్ట్ 2 months ఆటో సేల్స్ డేటా ఇంపార్టెంట్ తీసుకోవద్దు. అందరూ కూడా పెంట్ అప్ డిమాండ్ అంటే ఆ పాయింట్ లో అక్టోబర్ టైంలో వస్తున్న జిఎస్టీ ఫాల్ తో వచ్చిన న్యూ ప్రైజెస్ తో కొనాలని చూస్తారు వెహికల్స్ ని. ఇది లాజిక్ ని అందరం కూడా మైండ్ లో ఉంచుకోవాలి. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. రిలయన్స్ షేర్ హోల్డర్స్ ఫైనలీ ఊపిరి పీల్చుకునే టైం వచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే మల్టిపుల్ వేస్ లో వాళ్ళ రిలేటెడ్ గా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. పాజిటివ్ అప్డేట్స్ ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. ఫస్ట్ ది జియో వాడుతున్న వాళ్ళకి బ్యాడ్ న్యూస్. ఇప్పటి వరకు జియో రిలేటెడ్ గా ఉంటున్న ఎంట్రీ ప్లాన్స్ ఉన్నాయి కదా. 209 రూపీస్ చేస్తే 22 days వ్యాలిడిటీ అండ్ 249 రూపీస్ తో రీఛార్జ్ చేస్తే 28 days వ్యాలిడిటీ ఉంటున్న ఈ 2 ప్లాన్స్ ఉన్నాయా. ఈ రెండింటిని డిస్కంటిన్యూ చేసేసి ఇండస్ట్రీలో ఉన్న మిగతా ప్లేయర్స్ భారత్ ఎయిర్టెల్ కానీ వోడాఫోన్ ఐడియా కానీ ఏ లెవెల్ అయితే మినిమం గా పెట్టుంటారో 299 రూపీస్ ప్యాక్సే కదా, మిగిలిన వాటిలో మినిమం ఉంటది. ఇప్పుడు జియో వాళ్ళు కూడా 209 రూపీస్ ది 249 రూపీస్ ది తీసేసి 299 రూపీ ప్లాన్ కి అయితే వెళ్ళిపోతున్నారు. 28 days వ్యాలిడిటీ ఉంటది. 299 రూపీస్ తో రీఛార్జ్ చేసుకుంటే మెసేజెస్ కానీ కాల్స్ కానీ చేసుకోవచ్చు. బట్ మిగిలిన ప్లేయర్ తో వీళ్ళకి వచ్చే డిఫరెన్స్ ఏంటంటే భారత్ ఎయిర్టెల్ వోడాఫోన్ ఐడియా పర్ డే 1 GB వాడాలి, జియో మాత్రం 1.5 GB వాడుకోవచ్చు అనేలా కొంచెం అడ్వాంటేజ్ ని ఇస్తున్నారు వాళ్ళ యూజర్స్ కి. బట్ అల్టిమేట్ గా వాళ్ళు టారిఫ్ ని 20% పెంచుతున్నట్టు, 20% పెంచుతున్నట్టు. దీని కారణంగా వాళ్ళ రెవెన్యూస్ 2% పెరుగుతాయి. రెవెన్యూ పెరిగితే ప్రాఫిట్ కూడా అలానే పెరుగుతుంది వాళ్ళది. ఎందుకంటే ఇక్కడేం వీళ్ళు కోల్పోయేది లేదు కదా. సో వోడాఫోన్ ఐడియా అండ్ ఎయిర్టెల్ ఏ స్టేజ్ లో అయితే ఉన్నారో అదే స్టేజ్ లోకి ఇప్పుడు జియో అయితే వెళ్తుంది. కొంచెం అడ్వాంటేజ్ ఇస్తుంది 1.5 GB పర్ డే. బట్ అదేం పెద్ద విషయం కాదు కాబట్టి ఆపరేషనల్ గా వీళ్ళకి ఏం ఇంపాక్ట్ ఉండదు కాబట్టి ఓవరాల్ జియో పరంగా తీసుకుంటున్న ఈ డెసిషన్ రిలయన్స్ లోనే ఉంది కాబట్టి కంపెనీ కూడా అది ఫర్దర్ గా రిలయన్స్ కి మనం అడ్వాంటేజ్ గానే చూడాలి. రెండో విషయం సెబీ రిలేటెడ్ గా వస్తున్న ఇంపార్టెంట్ చేంజ్. లార్జ్ ఐపీఓస్ పరంగా సెబీ వాళ్ళు ఏం ప్రపోజల్ పెడుతున్నారంటే పెద్ద ఐపీఓస్ ఏదైతే ఐపీఓగా వచ్చి మార్కెట్ లో లిస్ట్ అయిన తర్వాత ఏ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ అయితే 5 లక్షల కోట్ల కంటే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఇప్పటి వరకు ఏంటంటే మినిమం 5% అయినా సరే ఐపీఓ వస్తూనే తీసుకురావాల్సి వచ్చేదన్నమాట. ఎగ్జాంపుల్ నాదొక మార్కెట్ లో లిస్ట్ అయ్యాక ఒక 5 లక్షల కోట్ల మార్కెట్ కంపెనీ అనుకోండి. అందులో 5% అంటే ఎంత? 25,000 కోట్లు నేను ఐపీఓగా తీసుకురావాలి. 25,000 కోట్లు అంటే కొంచెం పెద్ద సైజ్ అవుతుంది కదా. కానీ ఇప్పుడు ఏంటంటే 2.5% తీసుకురండి చాలు, మినిమం 5% ఏం అవసరం లేదు, 2.5% తీసుకురండి చాలు అంటూ ఉండడం. ఒకవేళ ఇప్పుడు లార్జ్ కంపెనీస్ ఏమైనా ఐపీఓగా రావాలనుకున్నా పెద్ద సైజ్ వస్తుంది అనుకోండి, సప్లై ఓవర్ హ్యాంగ్ ఇష్యూ ఉంటుంది. బట్ ఇప్పుడు అలా ఏం లేదు కాబట్టి వీళ్ళ రిలేటెడ్ గా జియో ఐపీఓ మార్కెట్ లకు వచ్చే ఛాన్స్ ఇప్పుడైతే పెరుగుతుంది ఈ ప్రపోజల్ తర్వాత. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు 2.5% అంటే ఆల్మోస్ట్ $3 billion కు సంబంధించిన షేర్స్ ని వీళ్ళు తీసుకొస్తే చాలు ఐపీఓగా వీళ్ళు మార్కెట్ లోకి వచ్చేయచ్చు. ఇది ఇంకొక పాజిటివ్. థర్డ్ పాజిటివ్ ఇది రెడ్ బాక్స్ రిలేటెడ్ గా డేటా కనిపిస్తుంది. అఫీషియల్ గా వెతికాను కానీ నాకు కనిపించలేదు. S&P వాళ్ళు ఈ రీసెంట్ గా ఇండియా రిలేటెడ్ గా సావరెన్ రేటింగ్ ని అప్గ్రేడ్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు రిలయన్స్ ఇండస్ట్రీస్ పరంగా రేటింగ్ నెక్స్ట్ 12 months లో అప్గ్రేడ్ చేసేందుకు పాసిబిలిటీ ఉంటుందని చెప్తున్నారు. గ్లోబల్ గా ఉంటున్న టాప్ 3 రేటింగ్ ఏజెన్సీస్ లో ఫిచ్, మూడీస్ అండ్ S&P ఈ ముగ్గురు ఉంటారు టాప్ లో. అలాంటి వీళ్ళు కూడా రిలయన్స్ పరంగా రేటింగ్స్ అప్గ్రేడ్ అవుతాయి కమింగ్ టైమ్స్ లో అంటుండడం. ట్రాక్ బెటర్ అవుతున్నట్టే కదా రిలయన్స్ పరంగా, ఎర్నింగ్స్ పరంగా ఏదో స్ట్రాంగ్ ఉంటేనే కదా ఇలాంటి స్టేట్మెంట్స్ వస్తాయని మార్కెట్ దీన్ని కూడా పాజిటివ్ గా తీసుకుంటూ ఇవాళ మీరు గమనిస్తే మార్కెట్ మొత్తం పెరిగిన దాంట్లో మెజారిటీ కాంట్రిబ్యూషన్ రిలయన్స్
రిలయన్స్ దే. 103 పాయింట్స్ నిఫ్టీ పెరిగిందా, అందులో 59 పాయింట్స్ దగ్గరగా రిలయన్స్ దే కాంట్రిబ్యూట్ చేసింది. ఫ్రెండ్స్, ఇలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ని సింప్లిఫై చేస్తే మీ ముందుకి ఈ వీడియో తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామనుకుంటే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఫ్రెండ్స్, రీసెంట్ టైమ్స్ లో సెబీ వాళ్ళ పేరు చెప్పి మల్టిపుల్ అప్డేట్ సోర్సెస్ అని వస్తున్నాయి. ఎక్కడ అఫీషియల్ కమ్యూనికేషన్ రావట్లేదు. ఇప్పుడు కూడా అంతే. సెబీ వాళ్ళు ఇంట్రాడే లిమిట్స్ ని పెంచి ఎక్స్పైరీ రిలేటెడ్ గా రూల్స్ ని టైటన్ చేసి ఆ రూల్స్ ని మీరితే పెనాల్టీస్ పరంగా కూడా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకునేలా సెబీ వాళ్ళు డిసిషన్ తీసుకోబోతున్నారని, ట్రేడింగ్ చేసే వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ యాక్టివిటీని తగ్గించాలనే సెబీ వాళ్ళు స్టెప్స్ తీసుకుంటున్నారని ఇలా మనీ కంట్రోల్ లో డేటా కనిపిస్తూ ఉంది. పర్టికులర్ గా ఎక్స్పైరీ డేస్ ని టార్గెట్ చేస్తారంటున్నారు. దీని కారణంగా ఎక్స్చేంజెస్ కి వచ్చే రెవెన్యూ తగ్గుతుంది కదా, బ్రోకింగ్ కంపెనీస్ కూడా మంచిదేం కాదు. బట్ పాయింట్ అంతా ఏంటంటే ఈ మధ్యకాలంలో పదే సెబీ ఇలా చేస్తుంది అలా చేస్తుంది అంటున్నారు, కానీ సెబీ అయితే బయటకు వచ్చి అలా ఏం చేస్తున్నారని చెప్పట్లేదు. అట్లీస్ట్ ఒక ప్రపోజల్ కనిపించకుండా, ఒక ప్రపోజల్ కన్సల్టేషన్ పేపర్ లేకుండా మాత్రం వీటిని రియల్ అనుకోవడంలో వాల్యూ అయితే లేదనేది నా ఒపీనియన్. బట్ ఎక్కడైనా మీరు చూసేది నిజం అనుకుంటారేమో, లేదు ఇది జస్ట్ వెబ్సైట్స్ లో వస్తున్న డేటా. లెట్స్ సీ సెబీ వాళ్ళు ఏ డెసిషన్ తీసుకుంటారు. అండ్ ఇండియన్ ఆయిల్, ఎయిర్ ఇండియా వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళిద్దరూ కూడా MOU లోకి వెళ్లారంట, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. సో దట్ ఇండియన్ ఆయిల్ వాళ్ళు ఎయిర్ ఇండియా వాళ్ళకి సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ని సప్లై చేయడానికి బిజినెస్ లోకి వీళ్ళిద్దరూ ఎంటర్ అవుతున్నట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ వేదాంత వాళ్ళు 21 ఆగస్ట్ బోర్డ్ మీటింగ్ ని కండక్ట్ చేసుకొని డివిడెండ్ ని డిక్లేర్ చేస్తారంటున్నారు. అండ్ దానికి రికార్డ్ డేట్ కూడా చెప్పేస్తున్నారు 27 ఆగస్ట్ అని. 27 ఆగస్ట్ లోపు ఎవరి దగ్గర అయితే షేర్స్ ఉంటాయో 21 ఆగస్ట్ జరిగే బోర్డ్ మీటింగ్ లో వాళ్ళు ఇచ్చే డివిడెండ్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. అండ్ మనందరికీ తెలిసిందే వేదాంత ఇప్పుడు కొంత పెద్ద డివిడెండ్ ని ఇస్తుంది. చూద్దాం మరి ఈసారి ఎంత డివిడెండ్ ని వీళ్ళు అనౌన్స్ చేస్తారని. నెక్స్ట్ ఆన్లైన్ గేమింగ్ అండ్ బెట్టింగ్ రిలేటెడ్ గా ఉంటున్న వాటిపైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ని మార్చాలని చూస్తుందని, స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఆన్లైన్ బెట్టింగ్ చేస్తున్న వాళ్ళ రిలేటెడ్ గా తీసుకోబోతుందని ఇలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. పెద్ద మొత్తంలో GST వేయడం, దాని కారణంగా కూడా పెద్దగా కంట్రోల్ అవ్వకపోతూ ఉండడం ఈ స్పేస్. క్యాబినెట్ గేమింగ్ బిల్ రిలేటెడ్ గా ఆన్లైన్ బెట్టింగ్ అనేది పనిషబుల్ రిలేటెడ్ గా కొత్త రూల్స్ తీసుకురాబోతుందని ఇలా డేటా కనిపిస్తుంది. మరి చూడాలి దీని రిలేటెడ్ గా ఎలాంటి యాక్షన్స్ ఉంటాయని. ఇది కూడా ప్రెసెంట్ సోర్సెస్, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాదు. అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ గురించి నిన్న మాట్లాడుకున్నాం కదా, వాళ్ళకి 5% ఆర్ నిల్లోకి వాళ్ళు GST వెళ్ళిపోతే ITCలు వాళ్ళకి రావు, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రాదు. కాబట్టి GST వాళ్ళకి తగ్గించడమే పెద్ద రిస్క్ అని దీని పరంగా ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఆగస్టు 2021 జరిగే గ్రూప్ ఆఫ్ మినిస్టర్ మీటింగ్ లో ఆఫ్టర్నూన్ 12 అలా జరుగుతుంది. ఆ పాయింట్ లో డిస్కషన్ చేస్తారని, దీని మీద కూడా ఒక విధి విధానాలని ప్రకటిస్తారని ఇలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఒకవేళ అలా ప్రకటించి ITC వస్తుందని చెప్తే మాత్రం వీళ్ళకి మంచిదిగానే, పాజిటివ్ గానే చూడాలి. అజంతా ఫార్మా ఉంది కదా, ఇది జీ బిజినెస్ వాళ్ళు చెప్తున్నది. అజంతా ఫార్మా రిలేటెడ్ గా IT రైడ్ జరిగిందని, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు రైడ్ చేశారని, ప్రెసెంట్ అది ఆన్ గోయింగ్ గా వెళ్తుందని డేటా కనిపిస్తుంది. మరి చూడాలి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ అజంతా ఫార్మా వాళ్ళు కానీ ఇష్యూ రిలేటెడ్ గా ఎటువంటి అప్డేట్స్ చేస్తారని. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ గురించి మాట్లాడుకోవాలి. నేను అన్ని ఆటో స్టాక్స్ పెరిగినా ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ పడిందా? బట్ దాని తర్వాత ఈ కంపెనీ యొక్క CEO భవిష్ అగర్వాల్ గారు మనీ కంట్రోల్ కి, NDTV ప్రాఫిట్స్ కి రిపీటెడ్ గా వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ 25 to 30% మార్కెట్ షేర్ కోసం 2-wheeler EV స్పేస్ లో వీళ్ళు చూస్తున్నారని, వర్టికల్ గా ఇంటిగ్రేట్ చేసి టెక్నాలజీని అప్గ్రేడ్ చేసి ప్రొడక్ట్స్ ని ఎక్స్పాండ్ చేసుకుంటూ బిజినెస్ ని వీళ్ళు గ్రో అవ్వాలనుకుంటున్నట్లు భవిష్ అగర్వాల్ స్టేట్మెంట్ చేస్తుండడం, కమింగ్ టైమ్స్ లో స్టాక్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ గ్రోత్ ఉంటుందేమో అని మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటుండడం స్టాక్ కి వాళ్ళ పెరిగింది. అండ్ ఇంకొక విషయం, ఎందుకు నిన్న అన్ని పెరుగుతున్నా ఈ ఓలా ఎలక్ట్రిక్ పెరగలేదంటే, ఎలక్ట్రిక్ వెహికల్స్ పరంగా GST అడ్వాంటేజ్ ఉండేది. ఇప్పుడు అన్ని వెహికల్స్ కి GST అడ్వాంటేజ్ ని ఇచ్చేస్తే EVs ఎవరు కొంటారని ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. బట్ ఈ పర్టికులర్ స్పేస్ రిలేటెడ్ గా ఇండివిజువల్ గ్రోత్ లో వీళ్ళు స్ట్రాంగ్ గా ముందుకు వెళ్తారు అని కామెంట్స్ లాస్ట్ 24 hours లో కంపెనీ మేనేజ్మెంట్ నుంచి, CEO దగ్గర నుంచి స్టేట్మెంట్స్ కనిపిస్తుండడమే స్టాక్ పెరగడానికి ప్రధానమైన కారణం. కర్నెక్స్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి 150 crores విలువ చేసే ఆర్డర్ వెస్ట్రన్ సెంట్రల్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, నెక్స్ట్ 600 days లోపు ఇది కంప్లీట్ చేస్తారని, దీంతో టోటల్ వీళ్ళ కవచ్ ఆర్డర్స్ 3136 crores అనేలా అప్డేట్ చేశారు. వాటాక్ వబాగ్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి ఒక రిపీట్ ఆర్డర్ 118 crores విలువ చేసే ఆర్డర్ వీళ్ళకి వేరొక దేశం బ్రాహెన్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని అప్డేట్ చేశారు. అండ్ ఐనాక్స్ విండ్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి సంబంధించిన సబ్సిడరీ ఐనాక్స్ రెన్యూబుల్ ఉంది కదా, దానికి సంబంధించిన ఎంటైర్ వాటాని 175 crore కి థర్డ్ పార్టీ వాళ్ళకి సెల్ చేస్తున్నారని, ఇప్పటి వరకు ఆ కంపెనీ ద్వారా వీళ్ళకి 218 crore దగ్గరగా రెవెన్యూ వచ్చేది, 6% దగ్గరగా కాంట్రిబ్యూషన్ ఉండేది వాళ్ళ రెవెన్యూలో. అలాంటి ఈ కంపెనీని 175 crore కి స్పెండ్ చేసి కోర్ బిజినెస్ రిలేటెడ్ గా వీళ్ళు ఫోకస్ చేయబోతున్నట్లు ఐనాక్స్ విండ్ వాళ్ళు అయితే చెప్తున్నారు. నెక్స్ట్ మార్కెట్ క్లోజ్ అయ్యే కొంత టైం బిఫోర్ సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, లైక్ ఈ మోటార్స్ కానివ్వండి, స్ప్రింక్లర్స్ కానివ్వండి, ఇరిగేషన్ రిలేటెడ్ గా కావాల్సిన ఎక్విప్మెంట్ కానివ్వండి, వాటిపైన GST ని జీరో చేయాలని ఆలోచిస్తుందని అప్డేట్స్ వస్తుండడం, ఇది శక్తి పంప్స్ కి, ఆస్వాల్ పంప్స్ కి, జైన్ ఇరిగేషన్ లాంటి కంపెనీస్ కి మంచిది కాబట్టి స్టాక్స్ లో ఇవాళ కొంత ఎండింగ్ లో మార్కెట్ క్లోజ్ అయ్యేటప్పుడు అప్డేట్ వచ్చింది, బజ్ అయితే కనిపించింది. NDTV ప్రాఫిట్ వాళ్ళు చెప్తున్నారు, మరి చూడాలి, అఫీషియల్ కమ్యూనికేషన్ అయితే రాలేదు. 2021 జరుగుతుంది కదా మీటింగ్, సో ప్రాబబులీ ఆ పాయింట్ లో మనకు అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఒరాకిల్, అమెరికాకు సంబంధించిన IT కంపెనీ ఇండియాకి సంబంధించిన వర్క్ ఫోర్స్ ని 10% కట్ చేస్తున్నారని అప్డేట్స్ అయితే చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చాలా మార్పులు అయితే వస్తున్నాయి. ఇది ఇంకొక బిగ్
బిగ్ లే ఆఫ్ అనుకోవాలి మొత్తం ఐటీ ఇండస్ట్రీ పరంగా. హోప్ ఎవరెవరైతే ఎంప్లాయీస్ ఇంపాక్ట్ అయ్యారో వాళ్ళందరికి ఇంకా మంచి బెటర్ అండ్ సక్సెస్ఫుల్ జాబ్స్ వాళ్ళ కెరియర్ లో రావాలని. బట్ ఈ కంపెనీస్ అన్ని కూడా కాస్ట్ సేవింగ్ మెకానిజం లోకి అయితే వెళ్తున్నాయి ఏఐ హెల్ప్ తో. ఇది ఏ రూపం తీసుకుంటుందో చూడాలి. ఇన్ ఫ్యూచర్ ఏఐ ఒక స్ట్రాంగ్ గ్రోత్ ఉంటున్నప్పుడు నెక్స్ట్ వచ్చే ఏఐ యుగంలో ఈ వర్క్ ఫోర్స్ మీద ఈ కంపెనీస్ తీసుకునే డెసిషన్స్ మాత్రం పెయిన్ఫుల్ గానే ఉంటాయి. కాబట్టి జాబ్స్ చేస్తున్న ప్రతి ఒక్కరు లైఫ్ టైం జాబ్ అని కాకుండా ఫైనాన్సెస్ ని సెట్ చేసుకోవడం, ఎమర్జెన్సీ ఫండ్ ని మెయింటైన్ చేయడం, ఆల్టర్నేటివ్ గా ఇంకేదైనా జాబ్స్ ఆర్ స్కిల్స్ మీద ఫోకస్ చేసి ఇది కాకపోయినా ఇంకొకటి ఇది నేను సెట్ చేయగలను లైఫ్ లో ఎర్నింగ్ పరంగా అనుకోవడం, అంతా బాగున్నప్పుడే సెకండ్ ఆల్టర్నేటివ్ ఇన్కమ్ ఆర్ ఏదైనా ఒక సార్ట్ ఆఫ్ స్కిల్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఏఐ ప్రూఫ్ గా, రెసిషన్ ప్రూఫ్ కాదు ఏఐ ప్రూఫ్ గా మనం మారడానికి ప్రయత్నించాలి. ఆల్రెడీ మంచిగా జాబ్స్ చేస్తున్న వాళ్ళు కూడా అన్లెస్ మీకు సూపర్ కాన్ఫిడెంట్ ఉంటే తప్పించి ఖచ్చితంగా స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటుండడం, ఆల్టర్నేటివ్ ఇన్కమ్స్ అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ రిలేటెడ్ గా ఫోకస్ చేయడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.